హల్లెలూయా హల్లెలూయా. దేవుడి నామంలో కూడొచ్చిన మీ అందరికీ కూడా నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నటువంటి స్త్రీ మగ్దలేనే మరియ. మరి మనం ఈ సీజన్లో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ దగ్గర, యేసుక్రీస్తు ప్రభువారికి సిలువకు ముందు వెనక జరిగినటువంటి ఇన్సిడెంట్స్లో ఉన్నటువంటి స్త్రీలని ధ్యానం చేస్తున్నాం ఈ యొక్క 40 డేస్లో. కాబట్టి మొన్నటి దినాన మరియ గురించి, ఇంకొక మరియ గురించి మాట్లాడుకున్నాం. బేతనియా మరియ గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు మగ్దలేనే మరియ అనేటువంటి స్త్రీ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే మరియలు, చాలామంది మరియలు ఉన్నారు బైబిల్ గ్రంథంలో. ఎక్కువగా యూదుల సాంప్రదాయంలో అధికంగా పేరు పెట్టుకుంటూ ఉండేవారు అనమాట. మరియా అనే పేరు చాలామందికి ఉండేది. చాలా గృహాలలో ఎక్కువగా మరియా అనేటువంటి పేరు పెట్టుకున్నారు. కాబట్టి మనకు తెలిసినటువంటి వృత్తాంతంలో మరియలు అంటే బేతనియా మరియ, మగ్దలేనే మరియ, యేసు తల్లి అయినటువంటి మరియ, ఇలా చాలామంది మరియలు మనకు కనిపిస్తారు. వీళ్ళని ఊరు పేర్లతో పిలుస్తున్నారు. అందుకనే బేతనియా మరియ అన్నారు. అంటే బేతని గ్రామానికి చెందినటువంటి మరియ కదా. ఇక్కడ మగ్దలేనే మరియ అంటే మగ్దల అనేటువంటి ప్రాంతం, గలిలియా దగ్గర మగ్దల అనేటువంటి ప్రాంతానికి చెందినటువంటి స్త్రీ ఈవిడ గురించి మనం ధ్యానం చేయబోయే ముందు మనందరికీ తెలిసిందే, చాలా ఎక్కువగా ఈవిడ పేరు స్త్రీల గురించి ఎక్కడైనా రాస్తూ ఉన్నప్పుడు ఫస్ట్ ఈవిడ పేరే రాస్తుంటారు. అక్కడ మగ్దలేనే మరియయు, సలోమియు, యేసు తల్లి అయిన మరియయు అని చెప్పడానికి ఫస్ట్ ఈవిడ పేరే రాస్తుంటారు. అంటే ఈవిడ చాలా ప్రాముఖ్యమైన పాత్రను పోషించింది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిచర్యలో. ఆయన పరిచర్య చేసేటప్పుడు చాలామంది స్త్రీలు ప్రభువుని వెంబడించారు. కేవలం 12 మంది మాత్రమే శిష్యులు కాదు ప్రభువుకి. ఒక చోట 3000 మంది శిష్యులకు కనబడి అని రాయబడి ఉంటుంది, అవునా? ఇంకొక చోట 5000 మంది శిష్యులతో ఆయన మాట్లాడారు అని రాయబడి ఉంటుంది. వీళ్ళందరూ శిష్యులు, వాళ్ళల్లో ఈవిడ కూడా ఒకరు. వీళ్ళందరూ శిష్యులు. చాలామంది స్త్రీలు ఉన్నారు ఈయన శిష్యుల్లో కూడా. ఇప్పుడు అపోస్తలులలో ఎవరిని స్త్రీలను ఎన్నుకోలేదు కాబట్టి పరిచర్య ఆ స్త్రీ చేయడానికి వీల్లేదు అనేటువంటి బోధ చాలా చేస్తూ ఉన్నారు. అయితే ఈవిడని గురించి మనం ధ్యానం చేస్తున్నప్పుడు ప్రభు యొక్క శిష్యులలో ఈవిడ కూడా శిష్యురాలు. మనము లూకాసు వార్త 8వ అధ్యాయం ఒకసారి తెరవండి. లూకాసు వార్త 8వ అధ్యాయము 2వ వచనం నుంచి నేను చదువుతాను, చూడండి. లూకాసు వార్త 8వ అధ్యాయము 2వ వచనం నుంచి. 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యయగు యోహన్నయు, సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచుండును. ఉపచారం అనే 4 ఫుట్ నోట్లో ఏమని రాయబడి ఉందో చూడండి. ఆయనకు ఉపచారము అంతే, సేమ్ యేసుక్రీస్తు ప్రభు వారికి. వాళ్ళందరూ స్త్రీల పేర్లు చదివాను కదా. కూజా భార్యయగు యోహన్నయు, సూసన్నయు, ఈ యొక్క మగ్దలేనే మరియ. అనేక మంది అపవిత్ర ఆత్మలు పట్టిన స్త్రీలు కానీ పురుషులు కానీ అక్కడికి వచ్చినప్పుడు వారిలో నుంచి అపవిత్ర ఆత్మల్ని యేసుక్రీస్తు ప్రభు వారు పారద్రోలి వ్యాధులను పోగొట్టి వాళ్ళని స్వస్థచిత్తులు చేసినప్పుడు అమ్మయ్య థ్యాంక్స్ అండి అని వెళ్ళిపోలేదు వాళ్ళు ఎవరు. అంతే కదా, చాలా థ్యాంక్స్ అండి, నేను మళ్ళీ మా ఇంటికి వెళ్ళి రిలాక్స్ అవ్వాలి, ఇప్పటికి ఇన్ని దయ్యాలు పట్టి చాలా బాధపడిపోయాను అని వెళ్ళిపోలేదు వాళ్ళందరూ. అలాంటి వాళ్ళందరూ ప్రభువుని వెంబడిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ప్రభువుని వెంబడించడం అంటే సాధారణమైన విషయం కాదు కదా. వాళ్ళ ఇంట్లో సుఖంగా ఒక మూలన చక్కగా ఉండేటువంటి స్థితి కాదు అది. ప్రభువుని వాళ్ళు వెంబడిస్తూ అంత మాత్రమే కాదు, ప్రభువు వాళ్ళకి ఖర్చు పెట్టి ఆటోలు, బస్సులు, కార్లు అలాట్ చేయడం కాదు. వీరి ఆస్తితో ప్రభువుకి ఏం చేశారు? ఉపచారము చేస్తూ ప్రభువు సేవలో వీళ్ళ ఆస్తిని ఖర్చు పెడుతూ వాళ్ళు ముందుకు వెళ్ళినట్లుగా లేఖనం సెలవిస్తుంది. ఆ లిస్టులో మగ్దలేనే మరియ ఉన్నారు. ఆవిడ గలిలియా ప్రాంతానికి చెందినటువంటి, బాగా చేపలు పట్టి వ్యాపారం చేసేటువంటి అంటే చేపలు పట్టే వృత్తి చాలా ఎక్కువగా కలిగినటువంటి ఒక ప్రాంతం. ఆ ప్రాంతానికి చెందినటువంటి స్త్రీ ఆవిడ ధనవంతురాలైనటువంటి స్త్రీ. ఆ ప్రాంతంలో అందరూ కూడా బాగా ధనవంతులు ఉండేటువంటి, వ్యాపారం జరిగేటువంటి స్థలమే. కానీ ఆ స్త్రీ యొక్క జీవితం ఎలా ఉంది? ఆవిడ దయ్యాలతో ఏడవబడుతున్నటువంటి స్త్రీ. దయ్యాలు పట్టింది ఆవిడకి. ఒక దయ్యం కాదు, ఎన్ని దయ్యాలు ఉన్నాయంట? 7 దయ్యాలతో ఏడవబడుతూ ఉంటే ఆ ప్రాంతానికి యేసుక్రీస్తు ప్రభు వారు సువార్త చెప్పడానికి వచ్చినప్పుడు ఆ కుమార్తె అక్కడ విడిపించబడింది.
బైబిల్ గ్రంథంలో ఎంత సత్యం అంటే, ఆవిడ విడిపించబడిన తర్వాత చాలా సేవ చేశారు కదా, ఆ 3.5 సంవత్సరాలు ప్రభువుతో సేవలో పార్టిసిపేట్ చేశారు, వాళ్ళ ధనాన్ని ఖర్చు పెట్టారు. అంత మాత్రమే కాదు, సిలువ వరకు వెంబడించింది. సిలువ మించి దించిన తర్వాత కూడా ఆయన అరిమతయి యోసేపు వచ్చి ఆయన శరీరాన్ని తీసుకొని దానికి సుగంధ ద్రవ్యాలు పూసి తీసుకెళ్ళి ఆ సమాధిలో భద్రపరిచి, ఈ ఇన్సిడెంట్స్ అన్నిటిలో ఆవిడ ఉంది, విడిచిపెట్టలేదు ప్రభువుని. ఈ ఇన్సిడెంట్స్ అన్నిటిలో కూడా ఆవిడ ఉంది. సిలువ దగ్గర కూడా ఆవిడ నిలవబడింది. అక్కడ కూడా మనం చదవచ్చు. మత్తయి రాశారు, మార్క్ రాశారు, లూక్ రాశారు. వీళ్ళందరూ కూడా సిలువ దగ్గర ఉన్నటువంటి స్త్రీలలో తల్లి సహజంగా ఉంది. శిష్యులందరూ పారిపోయారు, చాలామంది ఫాలోవర్స్ అందరూ పారిపోయారు. ఈవిడ మాత్రం సిలువ దగ్గర ఆ యాగమంతా చూస్తూనే ఉంది, శ్రమంతా చూస్తూనే ఉంది. అసలు ఆ రోమా సైనికులు అక్కడ ఉండి ఈయనతో పాటు ఎవరున్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసేస్తున్నటువంటి సందర్భంలో ఆవిడ ఎక్కడికి వెళ్ళలేదు. చావైనా బ్రతికైనా ప్రభువుతోనే. ఆవిడ అక్కడే ఉంది. మిగతా వాళ్ళందరూ కబుర్లు చెప్పారు, ఎక్కడికైనా నువ్వు వెళితే అక్కడికి నేను వస్తాను, కానీ నిన్ను విడిచిపెట్టను ప్రభువా, నన్ను ఏమనుకుంటున్నావు నువ్వు అని కబుర్లు చెప్పిన వాళ్ళు ఎవ్వరు, నిజంగానే కబుర్లు చెప్పిన వాళ్ళు ఎవరు పనికిరారండి. ఎక్కడైనా సరే సేవలో కూడా తెగ కబుర్లు చెప్తారు కదా, అమ్మో పాస్టర్ గారు ఇంత, పాస్టర్ గారు అంతా, మీరు లేకపోతే మాకు అవ్వదు, మీరే మాకు జీవితం, మీరే మాకు అన్నీ, మీరు లేకపోతే మేము బ్రతుకుండే వాళ్ళమే కాదు, ఇలాంటి కబుర్లు చెప్పిన వాళ్ళు ప్రతి సంఘంలో కూడా ఉంటారు. వాళ్ళందరే తర్వాత వెన్నుపోటు పొడిచి వెళ్ళిపోతూ ఉంటారండి. ఎక్కువ నా ఎక్స్పీరియన్స్లో నేను చూసినప్పుడు, మన దగ్గరే కావచ్చు, బయట సంఘాల్లో కూడా నేను విన్నాను. నమ్మకూడదు ఎవరిని, మనుషుల ముఖస్థుతి చేసేవారిని ఎప్పుడు కూడా నమ్మకూడదు. నిజంగా వాళ్ళందరూ వెళ్ళిపోయారు. నిజంగా ఆ రోజు నిజమే ఆవేశంతో అన్నారు వాళ్ళందరూ, కానీ నిలబెట్టుకోలేకపోయారు. ఈ స్త్రీ మాత్రం ఎంత కృతజ్ఞత అంటే దేవుని విషయంలో, దయ్యాలు పట్టి సమాధుల్లోనో వీధుల్లోనో ఎక్కడో నశించిపోవలసినటువంటి నన్ను నా దేవుడు విడిపించి రక్షించి నన్ను స్వస్థచిత్తురాలుగా చేసి తన రాజ్య సంబంధిగా నన్ను చేశాడు అనే కృతజ్ఞత అంట ఆవిడకి. లాస్ట్ వరకు వెంబడించినటువంటి స్త్రీ ఆవిడ ఆస్తిని ప్రభు కొరకు ఖర్చు పెట్టినటువంటి స్త్రీ. ఆ సమాధిలో పెట్టే వరకు కూడా ఆయన ఎక్కడ పెడుతున్నారో, ఎలా తీసుకెళ్తున్నారో, ఎలా భద్రం చేస్తున్నారో, ఎవరి సమాధిలో పెడుతున్నారు, ఇదంతా శిష్యులకి ఏం తెలియదు. ఈవిడ కానీ మొత్తం చూస్తుంది. అన్నిటికీ ఐ విట్నెస్ ఆవిడే. మగ్ధలేనే మరియ సువార్త కూడా ఉంది. కానీ ఈ యూదులు ఈ బైబిల్ని పుస్తకాల రూపంలో వేయించేటప్పుడు స్త్రీలకి సంబంధించిన పుస్తకాలను ఏవి కూడా వాళ్ళు అలౌ చేయలేదు. వాళ్ళు బుక్స్ కింద చేసేటప్పుడు స్త్రీలకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమీ కూడా ఎక్కువగా ఈ బుక్స్లో లిఖించి పొందుపరిచి ఉంచలేదు. ఎస్తేరు గ్రంథాన్ని అయితే రాశారు, రూతునైతే పెట్టారు, కానీ ఇలాంటి ప్రభువు వెనకాల క్రీస్తు శకము తర్వాత పనిచేసినటువంటి స్త్రీల గురించి, వాళ్ళ వివరాలు, వాళ్ళు ఎలా హతసాక్షులు అయిపోయారో, వాళ్ళు ఎలా ఎక్కడెక్కడ సేవ చేశారో, ప్రభు తర్వాత వాళ్ళు ఎంత ఘనమైన పరిచర్యలు చేశారో ఆ బుక్స్ కింద మనకి రాయబడి అంత ఇన్ఫర్మేషన్ మనకి బయట ఉంచలేదు. దీంట్లో ఉన్నటువంటి కొన్ని బుక్స్ కూడా మన దగ్గర లేవు కదా. రోమన్ క్యాథలిక్ వాళ్ళ దగ్గర ఉంటాయి కొన్ని బుక్స్, మనకంటే ఎక్స్ట్రా బుక్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. మిగతావి కూడా మార్టిన్ లూథర్ గారు చాలా కొన్ని తీసేయాలనుకున్నారు ఈ దీంట్లోంచి కూడా. ఇప్పుడు 66 పుస్తకాల్లోంచి కూడా రోమన్ క్యాథలిక్ వాళ్ళు ఒప్పుకోలేదు ఆ బుక్స్ని కూడా తీయడానికి. తర్వాత ఈ బుక్స్ని కూడా కొన్ని బుక్స్ని మనకు ఉంచారు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి సేవకులమైనటువంటి కొంతమంది ఏమంటామంటే, పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా రాయబడినటువంటివి, ప్రేరణ ద్వారా ఉన్నటువంటివే ఉన్నాయి, దీంట్లో లేనిది వేరే పుస్తకంలో ఉన్నా మనం యాక్సెప్ట్ చెయ్యము అంటున్నారు. ఇవి రాసింది వాళ్ళే, అవి రాసింది కూడా వాళ్ళే. అక్కడ ఇన్ఫర్మేషను మనకి సంబంధించిందే, దీంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా మనకి సంబంధించిందే. స్త్రీలు చాలా పరిచర్య చేశారు అనడానికి ఇది చాలా పెద్ద ఉదాహరణ. ఆ తర్వాత ఇంక మన అందరికీ తెలిసిందే, ఈ స్త్రీ ఇంకా సమాధి దగ్గరికి వెళ్ళిపోయి ప్రభువుని వెతికింది. ఆవిడ ఏమని వెతుకుతుంది? అక్కడికి వచ్చి సమాధి దగ్గర చూసేసరికి సమాధి తెరిచి ఉంది. నా ప్రభుని గారిని నువ్వు ఎత్తుకుని వెళ్ళిపోయావా అని అక్కడ ఉన్నటువంటి తోటమాలిని అడుగుచున్నట్లుగా, తోటమాలి అనుకుని ఆయన అడుగుచున్నట్లుగా మనం చూస్తామంటే, ఈ స్త్రీకి ఒక నిరీక్షణ ఉంది. ప్రభువు 3వ దినాన లేస్తానని చెప్పారు, ఖచ్చితంగా లేస్తారు. వాగ్దానాలు నమ్మినటువంటి స్త్రీ ఆవిడ. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాము, మనం అందరం కూడా అన్నిటి నుంచి విడిపించబడి ఉన్నాం ప్రభు యొక్క మహాకృప ద్వారా. అంధకార సంబంధమైన రాజ్యములో నుంచి ఆశ్చర్యకరమైనటువంటి దేవుని రాజ్య సంబంధులుగా మనల్ని మారిస్తే, మనం ప్రభు కొరకు సమయాన్ని ఖర్చు పెట్టలేం, డబ్బును ఖర్చు పెట్టలేం. ఆ మాట వచ్చేసరికి అనేక మంది అభ్యంతర పడిపోవడం చూసి నేను ఆశ్చర్యపోతున్నాను నిజంగా. ప్రభువు కొరకు మనం ఏమై ఉన్నామో, ఎలా బ్రతుకున్నామో,
అసలు మనం ఈ రకంగా రక్షణ భాగ్యాన్ని పొందుకున్నామంటే ఎంతకంటే గొప్ప కృప ఏమీ లేదనేది గ్రహించకుండా చేస్తున్నాడు అపవాది. అపవాది చాలా మనల్ని గ్రహించకుండా చేస్తున్నాడు. ఇంక ఈవిడ అక్కడికి వెళ్ళినప్పుడు ఆవిడ ఆశను బట్టి, ఆవిడ వాగ్దానాలు నమ్మిన తీరును బట్టి ఆవిడకి ప్రత్యక్షపరుచుకున్నారు ప్రభువు కదా. ఆవిడ నమ్మింది కాబట్టి. వీళ్ళు నమ్మట్లేదు, ప్రభువు లేరు అక్కడ, లేచారంట అని చెప్తుంటే నువ్వు పిచ్చిదాని అంటున్నారు వాళ్ళు. ఒకసారి వచ్చి చూడండి. ఎవరితో చెప్తున్నారు? అపోస్తలులు, శిష్యులు అనబడి దీనిలో రాయబడినటువంటి వారు పేర్లు ప్రధానంగా లిఖించబడి వాళ్ళ తప్ప ఇంకెవ్వరు స్త్రీలు కూడా పనికిరారు అని ఈ రోజుల్లో మాట్లాడుతున్న వారి దగ్గరికి వెళ్ళి చెప్పినటువంటి స్త్రీ ఈవిడ. చివరి వరకు ప్రభువుని వెంబడించిన స్త్రీ. దయ్యాల చేత ఎడవబడిందంట ఆవిడ, 7 దయ్యాల చేత. ఈ రోజుల్లో చాలామంది అంటున్నారు దయ్యాలు లేవు, ఏమీ లేవు, అసలు దయ్యాలు పట్టడమే లేదు. రమ్మనండి ఎవరినైనా నా దగ్గరికి, తీసుకురండి, లేకపోతే నాకే మంత్రాలు ఎవరైనా చేయమనండి, నాకే చేతబడి చేయమనండి దమ్ముంటే అని చెప్తున్నారు చాలామంది. బైబిల్లో రాయబడి ఉన్నటువంటి విషయాలు ఆ కాలానికి సంబంధించినవే. అప్పుడే దయ్యాలు ఉన్నాయి, ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు లేచాక దయ్యాలు లేవు అని అనుకున్నట్లయితే ఇవన్నీ కూడా మనకు సంబంధం లేదు. దయ్యాలు లేకపోవడం ఏంటి? ఎప్పటికీ కూడా దేవునికి దయ్యానికి వారు జరుగుతూనే ఉంటుంది. ఈ లోకాధికారి వాడే. అనేకులను భ్రష్టత్వంలోనికి నడిపిస్తున్నవాడు అతనే కదా. డోరిన్ అనేటువంటి ఒక ఆవిడ జీవిత చరిత్ర చాలా ఏళ్ల క్రితం నేను చదివాను. ఆ పుస్తకం పేరు కారు చీకటిలో కాంతిరేఖ. ఆ పుస్తకం పేరు. దాంట్లో ఉన్నటువంటి స్త్రీ పేరు డోరిన్ అన్నమాట. ఆ అమ్మాయి లండన్ నగరంలో ఒక మూల ప్రాంతంలో, తూర్పు వైపు ఉన్నటువంటి ఒక మూల పల్లెటూరులో పుట్టింది. ఈవిడ గురించి మనం తెలుసుకుంటే ఈ త్రాగుడేంటి, ఈ డ్రగ్స్ ఏంటి, ఈ దయ్యాలు పట్టడం ఏంటి, ఈ రోజుల్లో ఈ సమస్యలు ఏంటి అనే విషయాన్ని కొంచెం మనకి క్లారిటీ వస్తుందని కొంచెం చెప్తాను ఆవిడ గురించి. మనకే కాదు ఇంకా అనేకులు తెలియాలన్నట్టు. ఆ స్త్రీ గురించి అంటే చాలా పేద కుటుంబంలో పుట్టింది ఆ అమ్మాయి. చాలా పేద కుటుంబం. అదే ఏమంటారు, మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికుడు కుమార్తె అమ్మాయి. అలాంటి ఇంట్లో పెరిగింది. కానీ ఇంకా దరిద్రత, పేదరికం, తినడానికి అసలు తిండి కూడా లేదు వాళ్ళ ఇంట్లో. అసలు శుభ్రం అనేది లేదు ఇంట్లో. అతనేమో పారిశుద్ధ్య కార్మికుడు, ఇంట్లో మాత్రం అసలు శుభ్రమే ఉండేది కాదంట. ఇంటి నిండా బట్టల మూటలు, బాత్రూమ్నేమో చేపలు ఉంచుకోవడానికి ఉపయోగించి ఎక్కడో ఒక ఇంటి కిచెన్లో గట్టు మీద స్నానం చేయిస్తూ ఉండేదంట అమ్మాయికి రోజు కూడా వాళ్ళ మదరు. ఇలా చాలా డట్టీగా ఉన్నటువంటి ఒక ఇంట్లో ఆ అమ్మాయి పుట్టింది. 4 కుమార్తెలు, ఈ అమ్మాయి చిన్నది, పెద్దది ఇది. అయితే ఇంకా చాలా దరిద్రం, ఇంట్లో దరిద్రం, త్రాగుడు, తండ్రి వ్యసనపరుడు, విపరీతమైన త్రాగుడు, తల్లిని కొడతాడు, ఇంట్లో శాంతి లేదు, తిండి లేదు, సమాధానం లేదు, ఏమీ లేదు వీళ్ళకి. అలాంటి సందర్భంలో ఈ అమ్మాయి చాలా విసిగిపోయింది. జర్మనీతో యుద్ధం జరుగుతుందన్నమాట. ఆ రోజుల్లో యుద్ధం జరుగుతుంది. అందుకని వీళ్ళందరినీ ఒక ప్రాంతానికి తరలించేశారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఏమైందంటే అక్కడ సండే స్కూల్ ఏదో చిన్నది ఉంటే అక్కడ రన్ చేస్తూ ఉంటే పిల్లలందరినీ పిలిచి టిఫిన్ పెట్టడాలు, బ్రెడ్ ఇవ్వడాలు, ఇలాంటివి చేసి కొంచెం ఒక జత బట్టలు ఇవ్వడాలు, ఇలాంటివి చేస్తున్నప్పుడు అందుకు వెళ్ళేవారు అనమాట. అక్కడికి వెళ్ళు, దేవుడి కోసం కాదు, ఏదో తిండి దొరుకుతుంది అన్నట్టుగా అక్కడికి వెళ్ళడం. 4 పాటలు అక్కడ పాడుతూ ఉంటే అక్కడ కూడా ఈ అమ్మాయి వెటకారం చేసి బూతు మాటలు మాట్లాడి ఇంట్లో ఉన్న కల్చర్ అలవాటు అయిపోయి ఇంకా అక్కడ అంత దరిద్రంగా బిహేవ్ చేస్తూ ఉంటే చాలాసార్లు ఆ సండే స్కూల్ నుంచి కూడా ఈ అమ్మాయిని తిట్టి బయటికి పంపించిన సందర్భాలు. తర్వాత తండ్రి వేరే ఆవిడని పెళ్లి చేసుకుని ఇంటికి తెచ్చాడట. ఆవిడకి మళ్ళీ 3 పిల్లలు. చూడండి, అసలే ఇంత దరిద్రతలో తల్లి ఇన్సిడెంట్ ద్వారా తనకు పుట్టిన ఆఖరి కుమార్తెను పెట్టుకుని ఇల్లు విడిచి వెళ్ళిపోయింది అమ్మాయి. ఇంక ఈమె తల్లి అయిపోయింది. 11 ఏళ్ళు ఈ అమ్మాయికి. పాపం తల్లికి పుట్టినటువంటి ఆ 3 చెల్లెల్ని సాకడం, వాళ్ళకి బ్రెడ్ ఎక్కడి నుంచో సంపాదించి పెట్టడం, అది ఆ తల్లి సొంత తల్లి కాదు. ఇంకా ఈ అమ్మాయి విసిగి వేసారిపోయి పిచ్చెక్కిపోయి ఇంట్లోంచి పారిపోయి వెళ్ళిపోద్ది అనమాట. మళ్ళీ మొత్తానికి ఎవరో పట్టుకుని అడ్రస్ ఇతనికి ఇన్ఫామ్ చేస్తే మళ్ళీ పట్టుకెళ్ళిపోతారు. ఇంటికి పట్టుకెళ్ళి చచ్చిపోయేలా కొడతాడు తండ్రి పాపం తన్ని. ఆ తర్వాత 14 ఏళ్ళు వచ్చే వరకు వెయిట్ చేసి ఇంట్లోంచి వెళ్ళిపోయి ఎక్కడో పనమ్మాయి కింద జాయిన్ అవుతుంది. లండన్ మెయిన్ సిటీలో పనమ్మాయి కింద జాయిన్ అవుతుంది. అక్కడ అంతా మంచిగా మేడం చూసుకుంటూ ఉంటుంది. కానీ ఇంట్లో ఉండాలని అనిపించదు ఈ అమ్మాయికి. బయట పోవాలి, తిరగాలి, డబ్బు సంపాదించాలి, ఏదో తిరగాలి, ఇంకొక ఇంట్లో ఒక రిస్ట్రిక్టెడ్గా ఒక చోట పని చేసుకుని ఒక మూలను బ్రతకాలనే ఆలోచన లేనిది ఈ అమ్మాయి. ఇంట్లో చెప్పపెట్టకుండా ఆ ఇంటి నుంచి కూడా పారిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ కొంతమంది అమ్మాయిలతో కలిపి ఒక 7 అమ్మాయిలతో ఒక రూమ్లో హాస్టల్లో ఉంటున్నప్పుడు ఆ స్త్రీలు చెప్పారు, డబ్బు సంపాదించడానికే వచ్చావా అంటే అవును అని చెప్తుంది. చెప్పినప్పుడు డబ్బు ఈజీగా సంపాదించేటువంటి మార్గం ఉంది, అది వృత్తి, దాంట్లోకి వెళ్ళిపోతే
మనం ఏమి ఎవరింట్లోని పని అమ్మాయి కింద చేయక్కర్లా. ఈవినింగ్ అలా బయటికి వెళితే చాలు, మనకు దొరుకుతారు, మా పురుషులు దొరుకుతారు, వాళ్ళు డబ్బులు ఇస్తారని చెప్పినప్పుడు రాత్రంతా ఆలోచించింది. సరే ఎవరింట్లో పని అమ్మాయి కింద చేయక్కర్లేదు, అంతే కదా, ఇదేదో బాగుంది అనుకుంది ఆ అమ్మాయి. అనుకుని ఆ వృత్తిలో జాయిన్ అయిపోయింది. జాయిన్ అయ్యి ఆ వృత్తిలోనే కొనసాగుతూ ఉన్నప్పుడు లండన్ నగరంలో రెస్టారెంట్స్లో అక్కడ డాన్సులు చేసేటువంటి డాన్సర్స్ ఉంటారనమాట. అక్కడ ఒక డాన్సర్ కావాలి అని చెప్పి ఒక పోస్టర్ చూసి పైకి వెళ్ళింది. మేడ మీదకి వెళ్ళినప్పుడు అక్కడ ఈ అమ్మాయిని ఇంటర్వ్యూ చేసి, నువ్వు ఇలా డ్యాన్స్ చేయి, నువ్వు అలా డ్యాన్స్ చేయి, నువ్వు ఇలా బట్టలు వేసుకోవాలి, అలా బట్టలు వేసుకోకూడదు, ఇవన్నీ చెప్పినప్పుడు ఊరికే వెటకారంగా, అసలు అంటే పిచ్చిది కదా, అలాంటివన్నీ చేసింది. అక్కడ చేసినప్పుడు నువ్వు సెలెక్ట్ అయిపోయావు అన్నారు వాళ్ళు. అప్పుడు ఈ తినతోటి ఉన్నటువంటి ఆ చెత్త వృత్తి చేసేవాళ్ళు అన్నారు, నువ్వు నిజంగా అదృష్టవంతురాలివి, ఏజ్లో ఉన్నావు కాబట్టి నిన్ను సెలెక్ట్ చేసుకున్నారు, నువ్వు ఇంక ఈ కష్టం కూడా వీధులంతా తిరిగి ఎవరు దొరుకుతారా అనేది కూడా చూడక్కర్లా, నీకు ఇదిగో ఇంత అని శాలరీ వచ్చేస్తుంది నీకు ఈ హోటల్ నుంచి అని చెప్పినప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక అపార్ట్మెంట్కి షిఫ్ట్ అయిపోయింది. ఎందుకంటే అంత డబ్బులు ఇస్తారు ఆ అమ్మాయికి, అక్కడ అంత డబ్బులు ఇస్తారు. ఈ అమ్మాయి వాల్ పోస్టర్ బయట పెడతారు, ఈ అమ్మాయి నైట్ ఇక్కడ డాన్స్ చేస్తుంది అంటారు. ఇంకా ఇలా ఆ అమ్మాయి బట్టలు వేసుకోకుండా డ్యాన్స్ చేయాలన్నమాట. ఇంకా చాలా హెవీ మనీ ఇస్తారు అక్కడ. అలా తన వృత్తి కొనసాగిపోతున్నటువంటి దినాల్లో మళ్ళీ ఏమైందంటే అక్కడ వచ్చి ఈ అమ్మాయి విపరీతంగా సిగరెట్లు త్రాగడం అలవాటు చేసుకుంది. చిన్నప్పుడే వాళ్ళ నాన్న తాగేసి పడేసిన చిన్న చిన్న సిగరెట్లు కాలుస్తూ ఉండేదంట. ఇక ఎప్పుడైతే ఇక్కడికి వచ్చిందో అప్పుడు ఇంక తనే కొనుక్కోగలదు కాబట్టి ఆ సిగరెట్స్ కొనుక్కొని చైన్ స్మోకర్ అయిపోయింది ఆ అమ్మాయి. ఇది చూసిన ఒకడు వచ్చి, నువ్వు తాగుతున్న బ్రాండ్ కాదు, ఇది చాలా బాగుంటుంది తీసుకొని ఒకటి ఇచ్చాడంట. అది బీడీలా ఉందంట, నాకు వద్దు అలాంటి చీప్ నేను కాల్చినందట. ఇది చీప్ కాదు, ఇది ఇంకా కాస్ట్లీది, ఒకసారి చూడనిస్తే అది డ్రగ్స్ అవి. ఇంకా అది తాగిన తర్వాత చాలా బాగుంది అనిపించింది ఈ అమ్మాయికి. ఇంకోటి ఇవ్వు అంది. ఇంకోటి ఏంటి, 10 తీసుకొని ఇచ్చి ఆ రాత్రి వెళ్ళిపోయాడు వాడు. మరుసటి రోజు వాడు ఎప్పుడు వస్తాడా అని చూస్తుంది. వచ్చాడు. అయితే ఇవ్వమని అడిగితే ఇది చాలా కాస్ట్లీ కదా, డబ్బులు ఇవ్వని అడిగాడు. అలా కొనుక్కోవడం మొదలుపెట్టింది. ఎంత సంపాదించిందో, ఏ అపార్ట్మెంట్లో ఉందో, ఎంత బంగారం సంపాదించిందో అంతా డ్రగ్స్కి పెట్టేసింది. ఒక చోట తీసుకెళ్తాను ఇంకా బాగుంటుందిరా అని తీసుకెళ్ళాడు. అక్కడ ఇంజెక్షన్ చేశాడంట మోచేతి కింద. అది ఇంకా బాగుంది ఆ అమ్మాయికి. దానికోసం ఇంకా లక్షల్లో ఖర్చు పెట్టడం మొదలుపెట్టింది ఆ అమ్మాయి. మొత్తం ఉన్నదంతా లాస్ అయిపోయింది. డాన్స్ కూడా చేయలేకపోతుంది. ఎందుకంటే ఇంక 24 గంటలు దాంట్లోనే తేలుతుంది ఆ అమ్మాయి. ఒక్కొక్క దయ్యం ఆ అమ్మాయిలో ఆక్యుపై అవుతుంది. లాస్ట్లో నీళ్ళని వేరే పాస్టర్స్ పేర్లు రాయబడి ఉన్నాయి దాంట్లో. ఆ పాస్టర్స్ దయ్యాలను విడిపించినప్పుడు ఒక్కొక్క దయ్యం తన పేరు చెప్తుంది. నేను సిగరెట్ తాగే దయ్యాన్ని, నేను మత్తుమందు అనేటువంటి దయ్యాన్ని, నేను అనుమానం అనేటువంటి దయ్యాన్ని, నేను అసూయ అనేటువంటి దయ్యాన్ని, అంటే నేను అదే వ్యభిచారం అనేటువంటి దయ్యాన్ని. ఎన్ని దయ్యాలు అంటే కొన్ని వందల దయ్యాలు ఆ అమ్మాయిలోనికి వెళ్ళిపోతూ తన శరీరాన్ని నివాసముగా చేసుకున్నాయి. 1965లో జరిగినటువంటి ఇన్సిడెంటే. దయ్యాలు ఎప్పుడు లేవు. ఈ రోజుల్లో పిల్లలందరూ ఇలా ఎడిక్ట్ అయిపోతున్నారు కదా. ఈరోజు ఇప్పుడు ఈ మగ్ధలేనే మరియ 7 దయ్యాల చేత ఈడవబడుతూ భయంకరమైనటువంటి జీవితం జీవిస్తూ ఉన్నప్పుడు ఈవిడ గురించి కొన్ని బుక్స్లో ఈవిడ ఒక వ్యభిచారి అని రాశారు. ఈ వ్యభిచారం చేసేటువంటి సంబంధించినటువంటి స్త్రీ ఈవిడ, అందుకే ధనం సంపాదించింది. ఈవిడ అటువంటి స్త్రీ అని, వ్యభిచార సంబంధమైన స్త్రీ అని రాసినప్పుడు 1969లో 4వ పోప్ గారు, అది రాంగ్ ఇన్ఫర్మేషన్, అది ఆవిడకి దయ్యం పట్టిన మాట వాస్తవమే. తరువాత స్వస్థచిత్తురాలై ప్రభువు శిష్యురాలామె, పునీతురాలావిడ, ఆమెను ఈ విధంగా చిత్రీకరించి రాయడం మంచిది కాదని ఆయన దాన్ని కొట్టేశాడు. ఆయన ఆ క్యాలెండర్ నుంచి కూడా తీసేసి పునీత మగ్ధలేన మరియా అని ఆవిడ్ని పెట్టడం, అపోస్తులతో ఈక్వల్గా ఆవిడ్ని చేయడం అనేది వాళ్ళు చేశారు. అంటే బైబిల్ గ్రంథంలో ఏది ఎలా ఉందో అలా యాజిటీస్గా రాయించడం అనేది కూడా చాలా ఆధిక్యత. ఇప్పుడు ఒక వన్స్ దయ్యాలు విడిపించిన తర్వాత అసలు అది రాయించక్కర్లేదు. ఆ తర్వాత నుంచి మళ్ళీ ఎప్పుడు అటాక్ అవ్వలేదు ఆవిడకి, అవునా కదా. తర్వాత ఎప్పుడు కూడా ఆవిడ ఆ పనులు చేయలేదు. ఆవిడ స్వస్థ చిత్రాలు అయిపోయి ఏసే శిష్యురాల కింద ఉంది. ఒకప్పుడు ఇప్పుడు దయ్యాలు పట్టింది. ఇప్పుడు మనం ఇక్కడ ఎవరినైనా దయ్యాలు విడిపిస్తే ఇలా రామ్మని సాక్ష్యం చెప్పంటే వాళ్ళు చెప్పరు. చెప్తారా? మాకు దయ్యాలు పట్టిందని చెప్పరు. కాబట్టి ఇంకోళ్ళు ఎలా విడిపించబడతారు? అది ఇక్కడ చాలా ఇదిగా భావిస్తాం. కానీ బైబిల్లో చూడండి ఎలా రాయబడిందో. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఉన్నాయంటారా లేవంటారా దయ్యాలు? చూడండి ఒక్కసారి. అవి విడిపించుకోవడం చాలా అవసరం. ఇది నా బలహీనత, ఇది నా బలహీనత అనుకుంటూ మనమేం కూర్చోవలసిన అవసరం లేదు. దేవా, నాలో నుంచి అవి పోవులాగున అభిషేకించబడినటువంటి దైవజనుల చేత నాకు స్వస్థత కావాలని కోరుకోవాలి మనం. లేదు, మనకు మనమే ప్రభు దగ్గర కూర్చుని నాకు ఆ దయ్యం నుంచి విడిపించు, ఈ లస్ట్ నుంచి విడిపించు, ఈ శరీర జార కార్యాల నుంచి నన్ను విడిపించు,
ఈ యొక్క యవ్వనంలో యవ్వనేచ్ఛల నుంచి నన్ను విడిపించి, ఇవన్నీ దయ్యాలే, ఇవన్నీ దయ్యాలే. లేకపోతే దేవుడు ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచి బాప్తిస్మం ఇచ్చి మనల్ని ఇక్కడ కూర్చోబెడుతుంటే ఎందుకు అలాంటి పనులు చేస్తున్నాం? మరలా మనం ఎందుకు వెళ్ళలాగా ఉండలేకపోతున్నామంటే మనలో పనిచేస్తున్నటువంటి అపవిత్రాత్మల ప్రభావం ఖచ్చితంగా ఉంది, ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు ఈ స్త్రీ ఆ విధంగా చెడిపోయి, పాడైపోయి, ఆరోగ్యం చెడిపోయి, ఇక అసలు చాలా దారుణం అయిపోతే డబ్బులన్నీ అయిపోయినాయి అమ్మాయి దగ్గర. డబ్బులన్నీ అయిపోతే ఇప్పుడు ఎలా కొనుక్కుంటుంది? కొనుక్కోకుండా ఉండలేకపోతుంది, డాన్స్ చేయలేకపోతుంది. అసలు వాళ్ళు తీసేశారు ఆ ఉద్యోగంలోంచి ఆ అమ్మాయిని. ఇప్పుడు ఏం చేసింది? చిన్నప్పుడు అలవాటంట, ఆ మురికి వాడలో ఉన్నప్పుడు రొట్టె దొంగతనం చేయడం, ఇంకోళ్ళు ఎవరిదైనా దొంగతనం చేయడం అనేది చిన్నప్పుడు ఆ ఏరియాని బట్టి అలవాటు అయిపోయి ఇప్పుడు దొంగతనాలు మొదలుపెట్టింది. ఏదో ఒకటి ఆ రోజుకి ఒకటి ఎవరి దగ్గర దొంగలించేసి ఆ రోజుకి అది కొనేసుకుంటే చాలు. గోల్డ్ షాప్కి వెళ్ళింది ఒకరోజు, ఒక నగను దొంగిలించి బ్యాగ్లో వేసుకొని వచ్చేస్తుంటే ఆ మేనేజర్ వెనకాల పరిగెత్తుకొచ్చి, ఒకసారి షాప్లోనికి రండి, మా వస్తువుల్లో ఒకటి మీ బ్యాగ్లో వేసుకున్నట్లుగా మాకు అనుమానం వచ్చింది, ఒకసారి చెక్ చేయాలన్నాడంట. మర్యాదగానే పిలిచాడంట. అప్పుడు ఇంకేం చేస్తుంది? వెళ్ళి కూర్చుంది అక్కడ. పోలీసులను పిలిచి అక్కడ ఎదురుగా బ్యాగ్ చెక్ చేయిస్తే దాంట్లో ఉంది. దాంతోపాటు బీడీలు దొరికాయి. అది చాలా మేలైంది ఆ అమ్మాయి జీవితంలో. ఎందుకని? ఆ పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్ళిపోయి, ఆ పోలీస్ స్టేషన్లో అక్కడ కోర్టులో తీసుకెళ్ళిపోయి 3 నెలలు ఆ అమ్మాయిని ఆ యొక్క జైల్లో ఉంచడం ద్వారా ట్రీట్మెంట్ జరిగింది. ఇప్పుడు ఈ యొక్క డ్రగ్స్కి తాలూకా ఆ విడుదల కోసం ఆ అమ్మాయికి అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఆ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు అక్కడ కొంచెం కోలుకుంది, కానీ దాని మీదే ఉంది ధ్యాస అంతా. కోలుకుంది, ఏదో మొత్తానికి ట్రీట్మెంట్ అయ్యింది. బయటకు వచ్చిన తర్వాత మరి ఎక్కువ భ్రష్టత్వంలోనికి శాతానుడు ఎలా లాగేస్తాడో, విడిచిపెట్టిన దయ్యాలు కాకుండా మరి ఎక్కువ దయ్యాలు వచ్చేస్తాయి అంటారే. క్రీస్తు లేకపోతే, ప్రభువు లేకపోతే మన హృదయంలో వాక్యాన్ని గట్టిగా పట్టుకుని, లేకపోతే ఎప్పటికప్పుడు మన రక్షణని గట్టిగా మనం పట్టుకుని భయముతో వణుకుతో మన భక్తిని కొనసాగించుకోలేకపోతే ఎలా భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతామో చూడండి. మరి ఎక్కువ దయ్యాలను ఆవహించుకోవడానికి ఒకరోజు ఈ అమ్మాయి మళ్ళీ క్లబ్కి వెళ్ళి మళ్ళీ ఏదేదో చిన్న చిన్నవి చేసి ఏదో డబ్బులు సంపాదించుకోవడానికి, దీనికోసమే తాగడానికే సంపాదించుకుంటున్న సందర్భంలో ఒకడొచ్చి, అదే 2 అమ్మాయిలు మాట్లాడుకుంటున్నారంట. 2 అమ్మాయిలు మాట్లాడుకుంటూ ఉంటే, ఏంటి మీరు ఏదో డిఫరెంట్గా మాట్లాడుకుంటున్నారు, సైలెంట్గా మాట్లాడుకుంటున్నారు, సీక్రెట్గా మాట్లాడుకుంటున్నారు అంటే, ఇది సీక్రెట్గానే మాట్లాడుకోవాల్సిన విషయం, డెలిబరేట్గా మేము మాట్లాడుకోకూడదు. నీవెవరికి చెప్పము అంటే మాట్లాడతాం నీతో అంటే, నేను ఎవరికి చెప్పను, చెప్పండి. అయితే మేము ఒక ప్లేస్కి తీసుకెళ్తాం, వస్తావా అంటే వస్తానంది. కళ్ళుకి గంతలు కట్టేశారు ఆ అమ్మాయికి. ఎందుకంటే మేము తీసుకెళ్లే ప్లేస్ సీక్రెట్, అది రహస్యమైనటువంటి స్థలం, ఎవరు చూడకూడదు, నీకు కూడా తెలియకూడదు. సరే అలాగే వెళ్ళిపోతుంది. చూడండి, ఒక అమ్మాయి నన్ను ఎక్కడ తీసుకుపోతున్నారు, ఇప్పటికే భ్రష్టురాలను అయిపోయాను నేను, ఇప్పటికే నేను చెడిపోయానని అనుకోదు, తాను చెడిపోయింది. ఎలా చెడిపోతారో చూడండి పిల్లలు, ఎలా చెడిపోతారో చూడండి. వాళ్ళని విచ్చలవిడిగా వదిలేసినప్పుడు ఇంకా అమ్మాయి ఏం చేస్తుంది? అలా మొత్తానికి తీసుకుని వెళ్ళిపోయారు. అది ఏం ప్లేస్ అంటే సాతానుని వర్షిప్ చేసే స్థలం, సాతానుని వర్షిప్ చేసేటువంటి ఒక గుడి లోపల ఉంది. అక్కడ అందరూ సాతాను వర్షిప్పర్స్ ఉంటారు అక్కడ. ఇదంతా జరిగినటువంటి కథ, నిజంగా జరిగిన స్టోరీ. తర్వాత ఆవిడ చాలా పెద్ద ఇవాంజలిస్ట్గా మార్చబడింది, చాలా పెద్ద సువార్థికురాలుగా మార్చబడి అనేక పుస్తకాలు రాసింది ఆవిడ. ఇలాంటివన్నీ ఎలా పనిచేస్తాయో చెప్పడానికి. అంటే కట్టుకథ కాదు ఇదంతా, జాగ్రత్తగా వినండి. ఈ రోజుల్లో పరిస్థితులని మనం జ్ఞాపకం తెచ్చుకుంటూ విందాం. మనం తల్లులం కాబట్టి ఎంతమంది యవ్వన బిడ్డలు ఇలాంటి చెరలో ఉన్నారు అని మనకు ఒక ఐడియా వస్తుంది. ఎలా మనం ప్రార్థించి గద్దించి మన బిడ్డల్ని, అటువంటి బిడ్డల్ని, మన బిడ్డలని అంటున్నానంటే అటువంటి బిడ్డల్ని మనం విడిపించాలో మనకు ఒక ఐడియా వస్తుందని ఈరోజు స్త్రీల సదస్సులో ఈవిడ సాక్ష్యం చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. అయితే అమ్మాయిని అక్కడ తీసుకెళ్లారు. ఈ అమ్మాయి వెనక కూర్చుంది, అందరినీ చూస్తుంది. చాలా భయంకరంగా ఉంది సిచ్యుయేషన్. అందరూ నల్లని వస్త్రాలు వేసుకోవాలి అక్కడికి వెళ్ళినప్పుడు. అందరూ నల్లని వస్త్రాలు వేసుకున్నారు. ఆ తెర, డయాస్ దగ్గర ఉన్న వెనక తెర అంతా నల్లగా కర్టెన్ వేసి ఉంది. సాతానీయులు అంట వాళ్ళ పేర్లు, సాతాను మాంత్రికుడు అంట ఒకడు, సాతాను యొక్క పూజారి, ప్రధాన పూజారి అంట, స్టేజ్ మీద కూర్చుని ఉన్నాడు. వాడికి మళ్ళీ ఒక అసిస్టెంట్ పూజారి లేడీ. వీళ్ళందరినీ చూస్తుంది, సమ్ అట్రాక్షన్ పనిచేస్తుంది, భయం కూడా వేస్తుంది. ఈ అమ్మాయికి దడదడా కొట్టుకుంటుంది గుండె. అయినా సరే చూస్తున్నప్పుడు వాడు ఆ మాంత్రికుడి యొక్క కళ్ళు దీని మీదే పడ్డాయి అన్నమాట. ఈ అమ్మాయి మీద పడి, ఏంటి సంగతి, ఎవరు అని అడిగితే వీళ్ళు ఏదో చెప్పారంట. నువ్వు మా రాజ్యంలోకి పనికొస్తావు, నువ్వు చాలా షార్ప్గా ఉన్నావు, అసలు నిన్ను చూస్తుంటే మాకు చాలా, అంటే మా రాజ్యానికి దగ్గర కనెక్షన్ ఉన్నట్లుగా ఉందని దాన్ని పొగిడాడు. ఈమె వెంటనే ఆటోమేటిక్గా నవ్వేసింది, ఎందుకంటే ఇది మామూలుగా జోకర్ కాబట్టి నవ్వేసింది. నవ్వేసినప్పుడు అక్కడ అదంతా చూసాక భయపడిపోయి ఆ రోజు వచ్చేసింది. మరలా 2వ రోజు వెళ్ళాలనుకుంటుంది చూడండి.
మళ్ళీ వెళ్ళింది. అదేదో సంథింగ్ ఆ రోజు ఏదో సాతానుడికి చాలా ఇష్టమైన రోజు అన్నమాట. వాళ్ళకి ఏవో ఉంటాయి కదా, అమావాస్యలని ఇవని అవని. అలాంటి ఇష్టమైనటువంటి రోజు తెల్ల కోడిపుంజును కోసారంట అక్కడ. నల్ల 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 కాదు, నల్లది కాదు, తెల్ల కోడిపుంజును కోసారంట అక్కడ. కోసి దాని రక్తం తాగాడంట వాడు కొంచెం. ఆ తరువాత అక్కడ ఉన్న వాళ్ళందరూ దాన్ని ఏదో చేశారంట, అన్నిటి దగ్గర దాంతో ప్రోక్షించారంట అక్కడంతా. అప్పుడు అడిగారంట, దీంట్లోనికి నువ్వు రావడానికి ఇష్టపడుతున్నావా, నీ సోల్ని సాతానుడికి అమ్మేసుకోవడానికి ఇష్టపడుతున్నావా అంటే అర్థం ఏంటి, నీ ఆత్మని సాతానుడికి అమ్మేసుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావా అంటే తినకు తెలియట్లేదు, ఇంకా ట్రాన్స్లో ఉంది, దానికి ఏం తెలియదు అంతే. అది సాధారణమైన విషయాలు అనుకుంటుంది ఆ అమ్మాయి. అందట. సరే అయితే ఇప్పుడు రా అని చెప్పి దాని చేయనే కొంచెం కట్ చేశాడు, నొప్పేమీ రావట్లేదట. ఆ రక్తముతో ఒక జంతు చర్మపు కాగితం మీద, జంతు చర్మంతో తయారు చేసిన కాగితం మీద ఏం చేసింది, సంతకం చేసిందంట, నా ఆత్మను అమ్మేసుకుంటున్నానని. ఆ దినము మొదలు ఆమె సాతానికి అమ్ముడుపోయింది ఆ స్త్రీ. అంటే భ్రష్టత్వం ఎలా స్టార్ట్ అయింది, ఎంత లోపలికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఇంకా దాంట్లో ఆ రాజ్యంలో ఇంకా అమ్మాయి అంతా ఫుల్ ఇన్వాల్వ్ అయిపోయింది. వాళ్ళతో సాతానుకు సంబంధించిన వాటిల్లో చాలా ప్రధానమైనది ఏంటంటే శరీర కార్యాలు. అక్కడ 100 మంది అదే పనిలో ఉండాలి అక్కడ దాంట్లో. అది సాతానుకి చాలా ఇష్టమైనటువంటి పని అంట. ఇది మన బాస్కి చాలా ఇష్టం కాబట్టి మీరు అందరూ ఇప్పుడు ఆ కార్యక్రమంలో పాల్గొవాలని వాడు ప్రకటిస్తాడట. ఇక 100 మంది యవ్వనస్తులు, 100 మంది యవ్వనులు వెళ్ళిన వాళ్ళందరూ ఇంకా వాళ్ళ ప్రత్యేకమైనటువంటి భ్రష్టత్వపు కార్యక్రమాలలో అక్కడ వాళ్ళంతా పార్టిసిపేట్ చేసిన తర్వాత ఎవరిష్టం వచ్చినట్లు, ఎవరిష్టం వచ్చిన స్త్రీతో వాళ్ళు పోయిన తర్వాత అదే సాతానుడికి చాలా. ఇప్పుడు ఏం జరుగుతుంది బయట, ఇప్పుడు ఇండైరెక్ట్గా వాడు రాజ్యాన్ని ఎలాగ వాడు నిర్మించుకుంటున్నాడు, బయట ఏం జరుగుతుంది, మనకి ఈ విషయాలు తెలిసినప్పుడు ఎలాంటి భారంతో మనము పనిచేయాలా, ఎలా ప్రార్థించాలా బిడ్డల కొరకు, ఎలా అంగలార్చాలి. ఒక మగ్దలేనే మరియా అనేక మంది అపవిత్ర ఆత్మలు పట్టిన వాళ్ళను ప్రభువు విడిపిస్తే మనం విడిపించలేమా, ఖచ్చితంగా ప్రార్థన ద్వారా సాధ్యమే. కాకపోతే అదొక రాజ్యం ఉందని, వాడు పనిచేస్తున్నాడని, ఇదంతా నిజమనేది కొంచెం మనకు తెలిస్తే ఎందుకు ఈ డ్రగ్ అడిక్ట్స్గా బిడ్డలు అయిపోతున్నారు, ఎందుకు వాళ్ళ త్రాగు నుంచి బయటికి రాలేకపోతున్నారు, ఆ మత్తు మందు నుంచి ఎందుకు పిల్లలు బయటికి పిల్లలేంటి పెద్దలేంటి జీవితాలు నాశనం అయిపోతుంటాయి. ఇప్పుడు మొత్తం అలుముకుని ఉంది, ఎక్కడ చూసినా రిక్వెస్ట్లు అన్నీ అవే మనకి ప్రార్థన విన్నపాలు. కొంతమంది చెప్పుకుంటున్నారు, కొంతమంది చెప్పుకోలేకపోతున్నారు ఏం జరుగుతుందో. బయట ఎక్కడ చూసినా ఇదే. వాళ్ళు సాతానుకి సంబంధించిన రాజ్యంలో చిక్కుబడిపోయి ఉన్నారు. అంత దుష్టురాలైపోయింది ఈ అమ్మాయి. ఆ తర్వాత నుంచి ఆ పై కేడర్కి వెళ్ళిపోతుంది ఆ అమ్మాయి. అక్కడే ఇంకా మహా పూజలు చేసి ఇంగ్లాండ్ తీసుకెళ్లారు ఈ అమ్మాయిని. ఇంగ్లాండ్ తీసుకెళ్లారు ఎందుకంటే వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ఇంగ్లాండ్లో ఉంటుంది. హెడ్ క్వార్టర్స్ సాతాను యొక్క రాజ్యము, పెద్ద చర్చ్ ఈ రోజు కూడా ఉంది, ఈ రోజు కూడా ఉన్నాయి. చాలా చాలా ఎక్కువ వాడి యొక్క గుడులు ఉన్నాయి చాలా. అక్కడ తీసుకెళ్లారు ఈ అమ్మాయిని. అక్కడ ఈ అమ్మాయి ఇంకొంచెం పెద్ద కేడర్లోనికి వెళ్ళిపోయింది. ఇంకా ఆఖరికి పెద్ద సాతానుడు భార్య కాకుండా పెద్ద మాంత్రికుడు రాళ్ళలాగా చేసేసి లూసిఫర్కి డైరెక్ట్గా భార్య అవుతుందంట. ఇండైరెక్ట్గా ఒక యాగం చేయించారు, నిప్పుల మీద నడిపించారు ఆ అమ్మాయిని. ఇష్టమేనా అంటే ఇష్టమే అంది. ఎందుకంటే ఇంకా దాంతో ఆ నిప్పుల మీద ఆ చివరి నుంచి చివరి వరకు ఆ అమ్మాయి అదే ఇంకేవేవో చేస్తారు, బలులు ఇస్తారు. అప్పుడే ఫ్రెష్గా పాతినటువంటి శవాలను దొంగిలించుకుని వెళ్ళిపోయి అక్కడ ఏదో చేస్తారట. అవన్నీ కూడా చేసింది. ఇంకెక్కువ ఎలాబొరేటెడ్గా మనం మాట్లాడుకోవడం అనవసరం. ఈ ఇన్ఫర్మేషన్ ఇంకా కారు చీకట్లో కాంతిరేఖ అనేటువంటి పుస్తకంలో చాలా క్లియర్గా ఆవిడ రాసింది. ఆవిడ సువార్తికురాలు, ఆవిడ రాసింది డోరిన్ ఇర్విన్ అనేటువంటి పేరు ఆవిడది. అదంతా చేసిన తర్వాత ఆ కార్యకలాపాలంతా చేసిన తర్వాత ఈ నిప్పుల మీద ఈ చివరి నుంచి నడిచి ఆ చివరికి వెళ్ళాక ఒకడొచ్చి నిలవబడి ఫస్ట్ గోడ మీద నీడలా కనపడ్డాడంట. తర్వాత ఈ అమ్మాయికి నల్లని ఆకారం, ఒళ్ళంతా రోమాలతో ఉన్నటువంటి ఒకడొచ్చి అక్కడ నిలవబడి ఈమె చేతిని పట్టుకొని పెళ్లి చేసుకున్నాడు. వాడు లూసిఫర్. వాడితో కాపురం చేస్తుందంట ఈ ప్రధాన మాంత్రికురాలు. ఆ రోజు నుంచి చూడండి ఒకసారి ఏ స్టేజ్కి భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయిందో ఈ అమ్మాయి. చిన్నప్పుడు రక్షణ సైన్యం అనేటువంటి ఒక గుంపు ఆ పాటలు పాడుతూ, ఈ సండే స్కూల్ పాటలు పాడినవి మళ్ళీ మధ్యలో అస్తమానం గుర్తొస్తూ. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ అమ్మాయి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతుంది, కానీ తన బ్యాగ్లో ఆ రక్షణ సైన్యానికి సంబంధించిన సండే స్కూల్ పుస్తకం మాత్రం ఉన్నదంట. ఒకసారి ఆశ్చర్యం కదా, దేవుడు అసలు ఎక్కడికి వెళ్ళిపోయినా ఏదో ఒక చిన్న మూలల్లో ఎలా కాపాడడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ పుస్తకం చూసేదట, మళ్ళీ లోపల పెడతాదంట. మొత్తానికి ఎప్పుడైనా గుర్తొచ్చినప్పుడు ఆ పాట పాడుకునేది. ఇప్పుడు ఇంక సైతాన్ అయిపోయింది ఇది. ఇంక మొత్తం అక్కడి వరకు వెళ్ళిపోయిన తర్వాత నల్ల మాంత్రిక విద్య అని అది నేర్చుకోవడం మొదలుపెట్టిందంట. ఇంకా అది అమ్మాయి ఇలా చూస్తూ ఉంటే పైకి ఇలా చూసిందంటే ఎగిరే పక్షి అక్కడికి అక్కడే పడిపోద్దంట. అంత పవర్ఫుల్ ఐస్, కళ్ళు చూడండి.
అంత మాంత్రికురాలు అయిపోయిన తర్వాత ఇంకా విచ్ క్రాఫ్ట్, బ్లాక్ మ్యాజిక్ అంటారు దాన్ని, అదంతా కూడా నేర్చేసుకుంది. ఇంకా ఇంకా వాడి ఏమంటారు, ఆ సాతానుడితో కాపురం చేస్తున్న టైంలో ఇంక ఇప్పుడు ఈ అమ్మాయికి ఏజ్ అయిపోతుంటే ఈ అమ్మాయికి భయం, ఏజ్ క్రాస్ అయిపోయిందంటే ఇంక దేనికి పనికిరాదు. ఇప్పుడు వాడు కాపురం చేయడు దీంతో, అసలు మాంత్రికురాల కింద పనికిరాదు. ఏజ్ అయిపోతుంది అమ్మాయిది, 30+ వెళ్ళిపోయిందంటే పనికిరాదట. 30 40 క్రాస్ అవ్వకూడదు అక్కడ. మొత్తానికి ఈ అమ్మాయికి ఏజ్ అయిపోతుంది, ఇంకొక మళ్ళీ ఫ్రెషర్ కావాలి. ఈ లోపల ఈ అమ్మాయి మళ్ళీ అవుట్ అవుతుంది, మళ్ళీ దీనికి డబ్బులు లేవు. ఎన్ని విద్యలు వచ్చు, చేస్తూ ఉంటేనే కొనసాగుతాయి అంట. అవి చేస్తుంది, డబ్బులు లేవు, మళ్ళీ తాగుతుంది, మళ్ళీ ఇచ్చేస్తుంది, మళ్ళీ ఇంకోటి ఏదో చేస్తుంది, మళ్ళీ ఆ మొదటి వృత్తిలోకి వెళ్ళిపోయింది. శరీరం హోనమైపోయింది. ఒక రోజున ఎక్కడో తీసుకెళ్ళి ఎక్కడో పడితే దాన్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు. హాస్పిటల్ నుంచి పారిపోయి వచ్చేసింది. మళ్ళీ వృత్తి చేయాలని వీధిలో వెళుతున్నప్పుడు అనేక మంది బైబిల్స్ పట్టుకుని వెళుతున్నారంట. ఈ అమ్మాయి డ్రెస్సింగ్ వేరేగా ఉంది. ఇది రోడ్డు మీదకి వెళ్ళేటప్పుడు తాళాలు ఇలా తిప్పుకుంటూ నడుస్తుంది అంట. ఎవరైనా తాళాలు తిప్పుతుంటే తిడుతుంటాను నేను ఇక్కడ. ఆ నడక కూడా సరిగ్గా ఒబీడియంట్గా నడవండి, విచ్చలవిడిగా నడవద్దు. ఎందుకంటే వాళ్ళ నడక, వాళ్ళ యొక్క కేర్లెస్నెస్, వాళ్ళు తిప్పే విధానమే వీళ్ళు మంచి స్త్రీలు కారు అని చెప్పడానికి సైన్స్ అంట అక్కడ. అది లక్షణాలు. ఎంత జ్ఞానము గల స్త్రీ, ఒబీడియంట్గా ఉండే స్త్రీ, భక్తిపరురాలైనటువంటి స్త్రీ, ఏ విధంగా ఉండాలి అనేవి కూడా, గుణవతి అయినటువంటి భార్య, గర్విష్ఠురాలు కాకుండా, కంటకురాలు కాకుండా, ఉన్నటువంటి భక్తిపరురాలైనటువంటి స్త్రీలకు తగినట్లుగా మీరు అలంకరణ చేసుకోండి. మాటలన్నీ ఉంటాయే బైబిల్ గ్రంథంలో. డెడ్ ఆపోజిట్గా రాసున్నాయి అన్నమాట. ఆ అమ్మాయికి నడక కొంచెం స్థిరంగా నడదు. ఈ తాళాల గుర్తు ఇలా తిప్పుతుంటే ఓ సో అండ్ సో ఈ లేడీని మనం బుక్ చేసుకోవచ్చు అనుకుని మగవాళ్ళకి సిగ్నల్ అంట అక్కడ. ఆ అమ్మాయి రాసింది అవన్నీ. అలా అప్పుడు ఈ అమ్మాయి దగ్గర ఆగుతారనమాట. రా అని చెప్పి పిలవడం కోసం. మళ్ళీ మొదలు పెడితే ఎవ్వరూ పట్టించుకోవట్లేదంట. హల్లెలూయా చెప్దామా? అనేక మంది మగవాళ్ళు బైబిల్స్ పట్టుకుని వెళుతున్నారు కానీ ఎవరు ఈ అమ్మాయి వైపు చూడట్లేదు. ఎంత బాగుందండి, ఎంత బాగుంది సాక్ష్యం కదా. వాళ్ళు బండ్ల మీద వెళ్తున్నారు, వాళ్ళు కారులో వెళుతున్నారు, వాళ్ళు నడిచి వెళుతున్నారు. ఈ అమ్మాయిని చూసినప్పుడు ప్రక్కకి మొహం పెట్టుకుని బైబిల్స్ పట్టుకుని మీటింగ్కి వెళుతుంటే ఏంటి వింత అనుకుందంట. స్త్రీలు వెళుతున్నారు, పట్టించుకోవట్లేదు. పురుషులు వెళుతున్నారు, వాళ్ళ వెనకాల వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోతే ఈ అమ్మాయి డ్రెస్సింగ్ వేరేగా ఉంది, కూర్చుంది ఆ మీటింగ్లో. వాళ్ళందరూ వేరేగా ఉన్నారు. తల్లి ప్రేమ గురించి ఒకరు పాట పాడుతున్నారంట అక్కడ. అసలు ఆగకుండా ఈ అమ్మాయికి ఏడుపు వచ్చేస్తుంది. ఆ తల్లి గురించి ఎన్నాళ్ళు అంగలార్చింది, అమ్మను వెళ్ళొద్దని కాళ్ళు పట్టుకుంది. అయినా పిల్లల్ని విడిచి వెళ్ళిపోతే ఇదే అమ్మాయి అయింది అక్కడ చెల్లెళ్ళకి. అసలు ఆ తల్లి వెళ్ళిపోయింది, ఈ అమ్మాయి వెళ్ళలేకపోయింది. ఎన్నో రోజులు చెల్లెళ్ళని విడిచిపెట్టి అసలు అది చాలా ఏడుపు వచ్చి మధ్యలో ఆ పాట అయిపోతే ఇక్కడ నుంచి గట్టిగా తిట్టేసి అరుస్తుందంట, ఇంకా పాడు నువ్వని. అంటే అంత ఫ్రస్ట్రేషన్లో ఉంది ఆ అమ్మాయి. వాళ్ళు ఎవరు ఏం పట్టించుకోవట్లేదు ఈ అమ్మాయిని. ఎందుకంటే దెయ్యాలు పట్టిన వాళ్ళు వస్తారు, పిచ్చి వాళ్ళు వస్తారు. అక్కడ మీటింగ్ క్రమమే కదా, ఆ క్రమం జరిగిపోతుంది. ఈ అమ్మాయిని ఎవరూ పట్టించుకోవట్లేదు. ఆఖరికి అసలు ఇంకెక్కడ క్రైస్తవ పోస్టర్స్ కనిపించిన లోపల నుంచి ఆ దయ్యం పనిచేసి చింపేస్తూ ఉండేదంట, వాటిని చింపేస్తూ ఉండేదంట. మొత్తానికి అలాగే ఏదో అయ్యింది. మొత్తానికి ఈ అమ్మాయిని పాస్టర్స్ కలుసుకున్నారు. ఈ అమ్మాయి మీటింగ్కి వెళ్ళింది. ఈ అమ్మాయిని కనుగొన్నారు. ఇలా అమ్మాయి స్టోరీ చెప్పింది, మేము మిమ్మల్ని విడిపిస్తామని చెప్పారు. కానీ నీల్ అనేటువంటి పాస్టర్ గారు వెళ్ళారు కానీ ఆయన వల్ల కాలేదు. ఎందుకంటే ఈ అమ్మాయిలో ఉన్నవి అన్ని 100 దయ్యాలు. లోపల నుంచి వాడు చెప్తున్నాడంట, పొమ్మని చెప్పు, ఇక్కడ ఉన్నాడంటే వాడిని చంపేస్తా, నిన్ను చంపేస్తా, పొమ్మని చెప్పు అని మాట్లాడుతున్నాడంట. నువ్వు పో అని చెప్తుంది ఈ అమ్మాయి. వస్తామని ఈ అమ్మాయికి అడిగినప్పుడు నువ్వు రావద్దని చెప్పు, లేకపోతే నిన్ను చంపేస్తా ఈరోజు, ఈరోజు నువ్వు అయిపోయావే, ఈరోజు చచ్చిపోతావు నువ్వు. మళ్ళీ చెప్పాను లోపల నుంచి వాడు అలా చెప్తూనే ఉన్నాడంట. ఈ అమ్మాయికి విడిపించబడాలని ఉంది, చచ్చిపోవాలని కూడా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒక పాస్టర్ గారు, ఇద్దరు పాస్టర్ గారులు, 3 పాస్టర్ గారులు 1 గంట కాదండి, రోజంతా ప్రార్థిస్తూ ఉంటే ఒక్కొక్క దయ్యము పేరు చెప్పి బయట నుంచి ఎన్ని దయ్యాల పేర్లు రాసున్నాయో ఆ పుస్తకంలో, అవన్నీ ఇవే నేను చెప్పినవే. ఇప్పుడు ఈ దయ్యాల పేర్లన్నీ చెప్పి ఆ అమ్మాయిలోంచి వెళుతుంటే నరాలు ఎముకలు సహితం ఆ అమ్మాయికి పచ్చిగా అయిపోతున్నాయంట. అన్ని పేర్లు చెప్పి వెళతా ఉంది అది. మొత్తానికి సగం విడిపించబడింది, కొన్ని విడిపించబడ్డాయి. ఆ సిగరెట్ తాగేటువంటి దయ్యం అని ఇవన్నీ చెప్పి వెళుతున్నాయి. మళ్ళీ కొన్ని రకరకాల భాషల్లో మాట్లాడుతున్నాయంట, కొన్ని రకరకాల వేషాలు వేస్తున్నాయంట. మొత్తానికి ఈ అమ్మాయి విడిపించబడింది. ఇంకా చాలా పెద్ద స్టోరీ, మనం ఇదంతా ఎలాబొరేటెడ్గా ఇప్పటికే చాలా ఎక్కువ చెప్పుకున్నాం. అసలు అంతలా విడిపించబడింది ఆమె, రక్షించబడింది. ప్రభు వచ్చి ఆమెను రక్తముతో కడిగి శుద్ధీకరించి ఎంత ప్రక్షాళన చేసి దాన్ని అంతటి నుంచి బయటికి తేడానికి చాలా ఎక్కువ మంది సేవకులు పనిచేయాల్సి వచ్చింది. వాళ్ళు అలుపెరగక పని చేస్తే అయ్యింది ఆ పని. ఎందుకంటే అమ్మేసుకుంది కదా సోల్ని ఆ అమ్మాయి.
మామూలుగా అయితే విడిపించారు ఆ అమ్మాయిని. విడిపించిన తర్వాత అనేక మంది డ్రగ్ అడిక్ట్స్ దగ్గరికి వెళ్ళి, అనేక మంది త్రాగుబోతులు వేశ్యల దగ్గరికి వెళ్ళి, అలాంటి ప్లేసెస్లోనికి వెళ్ళి కూర్చొని సువార్త చెప్పి ఆవిడ అనేక మందిని రక్షించి, అనేక పుస్తకాలు రాసి విడిపించబడి, అంటే మరి నేను పుస్తకం చదివేసరికి 15 సంవత్సరాల క్రితం, 15 సంవత్సరాల క్రితం వరకు ఆవిడ బ్రతికే ఉంది. మరి ఇప్పుడు మనకు తెలీదు. ఒకవేళ డోరీ నిర్వీన్ అని మన యూట్యూబ్లో ఏమైనా కొడితే ఆవిడ రావచ్చేమో. కాకపోతే 80+ వెళ్ళిపోతుంది ఆవిడ. 35లోనో 38లోనో పుట్టింది. 40s దగ్గరగా వస్తున్నప్పుడు 1940 దగ్గరగా పుట్టింది. 65లో ఇదంతా జరిగింది. 65, 66, 1965లో అని రాయబడి ఉన్నాయి డేట్స్ అన్నీ కూడా. మరి ఇప్పుడు ఆవిడ ఉండొచ్చేమో మనకు తెలియదు. కానీ ఈరోజు మగ్దలేనే మరియ కూడా ఇలాగే కదా. ఆ రోజుల్లో కాదు, ఈ రోజుల్లో కూడా అనేక మంది స్త్రీలు వేశ్యలు అయిన వారు, తిరుగుబోతులు, త్రాగుబోతులు, ఇంకా ఇగో ఇలా ఇప్పుడు కూడా ఫ్యాషన్ అయిపోయింది సిగరెట్లు త్రాగడం. లేడీస్కి ఫ్యాషన్ అయిపోయింది డ్రగ్స్ తీసుకోవడం. వాళ్ళు ఏ మత్తులో ఉంటున్నారో ఎవరికి అర్థం కావట్లేదు. ఎవరికి అసలు బాయ్ ఫ్రెండ్ లేకపోవడం ఎంత అవమానం, గర్ల్ ఫ్రెండ్ లేకపోవడం ఎంత, అంటే దయ్యం దొరకకపోవడం అవమానం అంతే. ఎవరికి ఇంకొక దయ్యం దొరకకపోవడం అవమానం. ఎంత ఘనమైనదిగా బైబిల్ గ్రంథంలో వివాహాన్ని ఎంచారో అంతే ఘనమైనదిగా మనం ఆచరించాలి, చేసుకోవాలి. మన పిల్లలకు కూడా అటువంటి ఒకటి తర్వాత ఒకటి అది దయ్యాలు కాకపోతే ఏంటవి? ఒకసారి ఆలోచన చేయండి. ఈ వీళ్ళని విడిపించడానికి ఇప్పుడు మనం భారం కలిగి ఇప్పుడు గోనెబట్ట అనుభవం, గోనెబట్ట అంటే ఇప్పుడు గోనెబట్ట వేసుకోలేదు మనం. ఆ గోనెబట్ట అనుభవం గురించి గత వారం మనం మాట్లాడుకున్నాం కదా. ఆ గోనెబట్ట అంటే ఏంటిది? ఈ పిల్లల కోసం మనం అంగలార్చి వైరాగ్యంతో ప్రార్థన చేసేటువంటి అనుభవం. కాబట్టి అలాగే విడిపించబడిన మగ్దలేనే వాడబడినప్పుడు, డోరిన్ వాడబడినప్పుడు, ఇలా అనేక మంది ఈ రోజుల్లో ఇప్పుడు చెడిపోతుంది కదా లోకమంతా. ఇప్పుడు లోకమంతా అలాగే అయిపోయింది. ఎక్కడో చోటకి వెళ్తేనే ఆ శాటనిక్ పవర్ పనిచేసి అమ్మాయి ఒక్కరితే అయ్యింది ఆ రోజు. ఈరోజు మొత్తం పనిచేస్తుంది అంతా. ఎక్కడ చూసినా పనిచేస్తుంది. వాడు ఇండైరెక్ట్గా ఇదంతా పనిచేస్తున్నాడు. దయ్యాలు పట్టి ఏడవబడుతున్నారు. సంఘాలను చెరపాలని, సంఘాలను నాశనం చేయాలని, సంఘాల మీద కక్ష పెట్టేసుకుంటున్నారు ఏహంగా. ఇలాంటివన్నీ దయ్యాల వల్లే జరుగుతున్నాయి. కాబట్టి ఈ దురాత్మల వల్ల, దయ్యాల వల్ల అంటే దురాత్మల వల్ల జరుగుతున్నాయి. అలాంటి అనేక మంది అపవిత్రాత్మల వ్యాధులను పట్టిన వాళ్ళ స్త్రీలని ప్రభువు విడిపించారంట. ఈ రోజుల్లో మనం కూడా ప్రతిదినము కూడా దీనిపైన పోరాటం చేస్తూ భారం కలిగి యవ్వనస్తుల కోసం ప్రార్థన చేయాలి. చాలామంది ఫోన్ కాల్స్లో నాకు చెప్తున్నారు, పిల్లలు ఇలా అయిపోయారు ప్రార్థన చేయండి, మా అబ్బాయి ఇలా అయిపోయాడు ప్రార్థన చేయండి, మా అమ్మాయి ఇలా తిరుగుతుంది ప్రార్థన చేయండి, మా అమ్మాయి ఇలా ఉంది. అంటే ఇప్పుడు నేను దూరంగా ఉన్నటువంటి సేవకురాలను కాబట్టి నాకు చెప్పుకుంటే వాళ్ళ పాస్టర్ గారికి చెప్పుకోలేరాడు కదా. ఇప్పుడు నేను దూరంగా ఉన్నాను, వాళ్ళ పేర్లు నాకు తెలియదు, వాళ్ళు ఎవరో నాకు తెలియదు కాబట్టి వాళ్ళు చెప్పుకుంటున్నప్పుడు నేను కూడా సరే చేస్తానని చెప్తున్నాను. కానీ వాళ్ళ పేర్లేమి నేను ఇక్కడ కూడా ఎత్తిపట్టట్లేదు. ఎందుకని? అదంతా సీక్రెట్గా వాళ్ళు ఇచ్చినప్పుడు మనం పేర్లు ఎందుకు? ఏ తల్లులైతే మనకి రిక్వెస్ట్ ఇచ్చారో వారి బిడ్డలను ఇదిగో జ్ఞాపకం చేసుకోండి అయ్యా, ఆ దురాత్మల నుంచి విడిపించండి అయ్యా, మగ్దలేనే మరియని మార్చినట్లు మార్చండి అని మనం ప్రార్థన చేయొచ్చు. ఈరోజు ఆవిడ అంత మార్పు పొందుకొని ఆఖరికి పునరుద్ధాన సువార్త కూడా ఆవిడ ప్రకటించి ఎక్కడో హతసాక్షిగా అయిపోయింది ఆవిడ దేవుని సేవను చేసి చాలా బలమైనటువంటి సేవలో స్త్రీలందరూ కూడా చాలా చాలా వాడబడ్డారు. ఇక్కడ మనం చదివేసాం కదా, 8:2 చదివేసామా మనం? మార్కు 16:9 చూడండి. చూడండి, ప్రతి చోట కూడా మరియా ఎవరు అని అంటే ఏం రాస్తున్నారు? 7 దయ్యాలని వెళ్ళగొట్టిన. ఆవిడలో కూడా 7 ఉన్నాయి. 7 దయ్యాలను వెళ్ళగొట్టిన. చదివమ్మా. వాళ్ళు నమ్మలేదంట. ఈరోజు చూడండి ఒకసారి, మనము బైబిల్లో ఉన్నటువంటి ప్రతి వాగ్దానాన్ని కూడా, ఇప్పుడు ప్రభువు మరలా చనిపోయి లేస్తారు అనే వాగ్దానం కూడా ఉన్న శిష్యులే నమ్మలేదు. ఈరోజు ప్రభువు మరలా 2వ రాకడలో వస్తారు. బైబిల్లో మన కొరకు రాసి ఉంచినటువంటి వాగ్దానాలన్నీ నిజము. అవునా? నిజమేనా? నిజము. ఇవన్నీ కూడా మనం ఈ విధంగా సేవ చేయాలి, అనేకులను రక్షణలోనికి నడిపించాలి. జీవితం అంటే డబ్బులు సంపాదించుకోవడం, ఉద్యోగం సంపాదించుకోవడం, పెళ్లి చేసుకోవడం, 4 డబ్బులు వస్తే చాలు, 4 బంగారం కొనుక్కోవడం, 4 ఫ్లాట్లు కొనుక్కోవడం అయిపోయింది అనుకోవడం కాదని బైబిల్ చెప్తుంది. అది నిజమా అబద్ధమా? నిజమే అయినప్పుడు మనం దేవుని వాక్యానుసారమైన జీవితం జీవించడానికి ప్రయాసపడాలి కదా. డబ్బుల మీద కాదు కదా మనం ఆలోచనలు పెట్టుకుని సంపాదన, బ్యాంక్ బ్యాలెన్సులు, బంగారము, బట్టలు, దీని మీదే నీ ధ్యాస పెట్టుకుంటే ఇప్పుడు ఈ దయ్యాలు పట్టిన స్త్రీలలో ఒక స్త్రీవి కదా నువ్వు. అంతే కదా. ఇంత భక్తి చేసి ఎందుకు? మన ఆలోచన, ఆయన అంటున్నాడు, మీ దృష్టి ఎప్పుడు కూడా
పైనున్న వాటి వైపు ఎక్కువగా దృష్టి కేంద్రీకరించండి. మీ సమయాన్ని అధికంగా నా కోసం ఖర్చు పెట్టండి. మీ జీవితాన్ని అధికంగా నా కోసం ప్రయాసపడండి. భక్తిపరులైనటువంటి స్త్రీలకు తగినట్లుగా ప్రేమ, సహనము, దయ, కరుణ, మనం ఇవన్నీ కలిగి బీదలైన వారికి చేతులు చాపడం, అనేకులకు సహాయం చేయడం. ఇది మదర్ తెరీసా పని, మన పని కాదనుకుంటున్నాం మనం. మన పనేనా? మరి ఈ టైంలో ఇంకా ఎక్కువగా చేయాలని, అంటే ఏదో ఆ టైం ఈ టైం అని కాదు, కానీ మనకు కలిగిన దాంట్లో బీదలకు అధికంగా సహాయం చేస్తే బీదలకు బీదలకు ఇచ్చేవాడు యెహోవాకి అప్పిచ్చేవాడు. మరి బీదలకు మనం ఎంత ఇస్తున్నామో ఒకసారి ఈరోజు ఆలోచన చేసుకోవాలి. మీరు ఒక్కసారి పరిశీలన చేసుకుంటే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఇవన్నీ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ మగ్దలేనే మరియ గురించి కొన్ని మాటలు దేవుడు మనతో మాట్లాడుతూ, డోరిన్ సాక్ష్యాన్ని ఎందుకు తెచ్చానంటే, ఎప్పుడో బైబిల్లో ఉన్న స్త్రీ ఇప్పుడు లేవు ఆ దయ్యాలు అంటున్నారని, ఇది కూడా ఇలా ఇంకా మన మందిరంలో దయ్యాలను వదిలించిన సంఘటనలు చూశారు కదా మీరు. ఇప్పుడు మనం చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళని నేను ఇక్కడ తీసుకురాలేను, కానీ మనం ఈ వదిలించిన సంఘటనలు చూశారు. ఆ తర్వాత వాళ్ళు ఎలా స్వస్థచిత్తులు అయ్యారో చూశారు. తర్వాత ఆ రోజు రిలీజ్ అయిన ప్రాఫెసీ ఎలా నెరవేరిందో చూశారు. తర్వాత స్వస్థచిత్తులుగా కొనసాగుతున్నారా లేదా వాళ్ళ భక్తి వాళ్ళకే తెలియాలి. తర్వాత ఎప్పుడో కొన్ని 10-20 ఇప్పుడు మన డోరీన్కి జరిగిపోయి 50-60 సంవత్సరాల తర్వాత చెప్పుకుంటున్నాం ఎలాగో. అలా మన గురించి చెప్పుకుంటారు, మన పిల్లల గురించి చెప్పుకుంటారు. మనం అందరం కూడా ఇలాగ మంచి భక్తిలో కొనసాగే కృప దేవుడు మనకి ఇవ్వాలని ఈ కొన్ని మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక.